హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరూ మంచిగున్నారని నేను నమ్ముతున్నాను. ఈ వీడియోలో నేను బ్రదర్ జాక్ మోనన్ రాసినటువంటి 'ఓనా కుమారులారా వినుడి' అనే పుస్తకంలోని 17వ అధ్యాయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో బ్రదర్ రాసినటువంటి ఒక 2 సంగతుల గురించి ఆహ్, నేనిక్కడ ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకుంటున్నాను. బ్రదర్ ఇక్కడ మొదటిగా మన జీవితంలో సమతుల్యమైన జీవితం గురించి రాశారు. అంటే మనం వర్క్ లైఫ్ అంటే మనం జాబ్ చేసేదాని గురించి, తర్వాత ఆత్మీయ జీవితానికి రెండిటి మధ్యలో ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్ కలిగి ఉండటం గురించి బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదే దాని గురించి 1, 2 అధ్యాయాలు ముందు కూడా బ్రదర్ మెన్షన్ చేశారు. అయితే మరలా ఇంకొకసారి ఇది మనకు జ్ఞాపకం చేయడానికి ఇక్కడ బ్రదర్ రాశారు. ఫస్ట్ ఇక్కడ బ్రదర్ ఏం రాశారో అది నేను చదువుతాను. ప్రభు అయిన యేసు మానవుడిగా నజరేతులో జీవించినప్పుడు ఇంటిలో తల్లికి సహాయపడుటలోను మరియు వడ్రంగి పని చేయుటలోను సమయం గడుపుచు మరియు దేవునితో ఎంత సమయం గడపాలనే విషయంలో ప్రభు అయిన యేసుకు సమతుల్యత అవసరమైనది. ఈ విషయము వేరెవరు మనకు నేర్పించలేరు. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ నుంచి నేను ఒకటి నేర్చుకున్నదేందంటే, యేసు ప్రభు మొట్టమొదట 30 సంవత్సరాలు ఆయన వడ్రంగి పని చేసినప్పుడు ఆయన ఒక పక్కన ఆయన ఈ భూ సంబంధమైనటువంటి ఆహ్, జాబ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆత్మీయ జీవితంలో కూడా ఆయన తండ్రితోటి సమయం గడుపుతూ, ఆత్మీయ జీవితంలో ఆయన ముందుకెళ్తూ వచ్చారనమాట. అయితే ఆ రెండిటి మధ్యలో ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ నేర్చుకోవాల్సినటువంటి అంటే ఒక సమతుల్యమైన జీవితం. అంటే దేనికి ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయించగలిగిన జీవితం జీవించటానికి ఆయన గూడా ఒక 30 సంవత్సరాల పాటు అదే విషయం మీద ఉన్నారు. దాని గురించి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం కూడా మన జీవితాల్లో మన జాబ్‌కి, మన వర్క్‌కి అదే విధంగా మన ఆత్మీయ జీవితానికి రెండిటి మధ్యలో ఒక బ్యాలెన్స్ కలిగి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది బ్రదర్ ఇక్కడ రాస్తున్నారు. నేను నేర్చుకుంటూ ఉన్నాను. మన జీవితంలో మన వర్క్ లైఫ్‌కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకివ్వాలి అనే దాని గురించి నేను ఆలోచించినప్పుడు నేను నేర్చుకున్నదేంటంటే, దేవుడు వాళ్ళ జాబ్స్‌ని, వర్క్‌ని సీరియస్‌గా తీసుకొని వాళ్ళనెవ్వరిని గూడా పరిచర్య కోసం పిలవలేదు. పాత నిబంధనలో అయినా, కొత్త నిబంధనలో అయినా నేను చూసినప్పుడు ఏ ప్రవక్తనైనా సరే, ఏ అపోస్తలునైనా సరే, ఏ ఆహ్, సంఘంలో పరిచర్య అప్పగించే విషయంలో ఒక పెద్దగా ఉన్న వ్యక్తికైనా సరే కూడా వాళ్ళ వర్క్ లైఫ్‌లో సీరియస్‌గా ఉండని వాళ్ళని ఎవ్వరిని కూడా ఆయన పరిచర్య కోసం పిలవలేదనేది నేను గ్రహించాను. ఆహ్, హ్మ్. మనం కనుక కొత్త నిబంధనలో చూస్తే పరిచర్యను అప్పగించే విషయంలో సంఘ పెద్దలను గాని, ఇంకెవరినైనా సరే నియమించేటప్పుడు దేవుడు చెప్పిందేందంటే, వాళ్ళ కుటుంబాలను సరిగ్గా చూసుకోలేని వాళ్ళు ఎవ్వరు గూడా పరిచర్యకి ఆహ్, నియమించబడకూడదని దేవుడు అక్కడ చెప్పినట్టు నేను గ్రహించాను. అంటే కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం అంటే అది మన జాబ్ అనేది కూడా సరిగ్గా చేయడం ద్వారా కూడా అయ్యుంటది అనేది మనకక్కడ అర్థమవుతది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం మన వర్క్ లైఫ్‌ని, ఆత్మీయ జీవితాన్ని రెండిటిని బ్యాలెన్స్ చేసుకునే విషయంలో అనేకమైన శోధనలు మనం ఎదుర్కొంటాము అనేది గూడా బ్రదర్ ఇక్కడ మెన్షన్ జేస్తారు. అది మనం ఎదుర్కొన్నప్పుడు సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్క శోధనలో గూడా మనం ఆ బ్యాలెన్స్ అనేది కలిగి ఉన్నప్పుడే మనం దేవునికి ఇష్టమైన వారంగా మనం జీవించగలం. మన కుటుంబానికి గూడా సరైన సమయం మనం ఇవ్వగలము. మనం ఒక సమతుల్యమైన జీవితాన్ని కలిగి మనం జీవించగలం. సో, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలనేది నేను ఆశిస్తూ నా ప్రార్థనలో గూడా జ్ఞాపకం జేసుకుంటున్నాను. తర్వాత సంగతి బ్రదర్ ఇక్కడ మెన్షన్ చేసిందేందంటే వెలుగులో జీవించటం. బ్రదర్ ఇక్కడ ఇలా రాస్తారు. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. వెలుగులో మాత్రమే దేవుని యొక్క బిడ్డలను సాతాను ముట్టలేడు. సాతాను చీకటికి అధిపతి అయి ఉన్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడ బ్రదర్ ఏం రాస్తారంటే, దేవుని బిడ్డలుగా పుట్టిన ప్రతి ఒక్కళంగా ఉన్న మనల్ని మనం భద్రం చేసుకుంటాము. సాతాను మనల్ని ముట్టకుండా ఉండేటట్టుగా మన జీవితాన్ని కలిగుంటాము. సాతాను ఎవరిని ముట్టలేడంటే, వెలుగులో జీవించే వాళ్ళని మాత్రమే ముట్టలేడని బ్రదర్ ఇక్కడ రాస్తారు. ఎందుకంటే సాతాను చీకటికి అధిపతి. మనం గనక వెలుగులో జీవిస్తే సాతాను వెలుగులోకి రాలేడు. వెలుగంటే ఏంటి అనేది నాకు ఒక ప్రశ్న చానాళ్లుంది. అయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఆహ్, ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరికింది. యేసు ప్రభు యొక్క ఆహ్, జీవితంలో జీవం అనేది ఉందని, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉన్నదని బైబిలు మనకు చెప్తుంది. కాబట్టి
వెలుగులో నడుచుకొనటం అంటే యేసు ప్రభు మనకు ఎలాంటి జీవితం అయితే చూపించాడో ఆ జీవితాన్ని మనం గైకొనుచు ఆ యొక్క జీవితాన్ని బట్టి నడుచుకొనటమే యేసు ప్రభు యొక్క జీవితాన్ని బట్టి మనం మన యొక్క జీవితాలను కట్టుకోవడమే వెలుగులో నడుచుకోవడం అనేది నేను గ్రహించాను. అలా మనం వెలుగులో నడుస్తున్నప్పుడు సాతాను మనల్ని ముట్టలేడు. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సమయంలో నేను చెప్పాలనుకుంటున్నటువంటి ఇంకొక సంగతేందంటే, మనం యదార్థంగా, నిజాయితీగా జీవించటం గురించి. ఒక వ్యక్తి వెలుగులో నేను నడుచుకుంటున్నానని చెప్పి నిజాయితీగా జీవించకుండా ఉంటే, అతను వెలుగులో నడుచుకుంటున్నట్టు కాదు. బైబిల్ గూడా అదే చెప్తుంది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆహ్, మనం ఎప్పుడైనా సరే దేవుని ముందు నిజాయితీగా బ్రతకాలనేది, మనుషుల ముందు నిజాయితీగా ఉండాలనేది నేను నేర్చుకున్నాను. మనుషుల దగ్గర అన్ని సమయాల్లో నిజాయితీగా ఉండడం కష్టమని అనుకోవచ్చు. అయితే దాని గురించి నేను అర్థం చేసుకున్నదేంటంటే, మనుషుల దగ్గర మనం అబద్ధాలు చెప్పకూడదు ఒకటి. మనం పూర్తిగా నిజం చెప్పలేనప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది నేను చెప్పను అని చెప్పడం మంచిది. కానీ అబద్ధం చెప్పడం అనేదైతే మంచిది కాదు. మనం నిజం పూర్తిగా చెప్పలేనప్పుడు, ఈ విషయం గురించి నేను మాట్లాడలేనని చెప్పడం అయితే మంచిది. ఈ విషయం గురించి నేనింకా ఆలోచించినప్పుడు ఏం నేర్చుకున్నానంటే, శిలువ మీద ఉన్నటువంటి దొంగ ఎవరైతే పరదేశుకి వెళ్ళాడో, అతను ఎందుకు పరదేశుకెళ్ళాడంటే, నిజాయితీగా నేను పాపినని యేసుప్రభు దగ్గర ఒప్పుకున్నాడు కాబట్టి పరదేశుకెళ్ళాడు. ఇంకొక దొంగ యేసుప్రభుతో పాటు సిలువ వేయబడిన మరొక దొంగ, అతను ఒప్పుకోలేదు కాబట్టి తను నరకానికెళ్ళాడు అదే రోజు. కాబట్టి దీన్ని బట్టి నాకర్థమవుతుంది. నిజాయితీగా ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. కాబట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు మనల్ని వెలుగులో జీవించడానికి సహాయం చేయాలని, అదేవిధంగా మన యొక్క వర్క్ లైఫ్, మన యొక్క ఆత్మీయ జీవితానికి మధ్యలో బ్యాలెన్స్ కలిగి ఉండేటట్టు సహాయం చేయాలని ప్రార్థిస్తూ, ఆశిస్తూ నేను ఈ వీడియోని ముగిస్తున్నాను. థాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.